ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. లేదండి అయిపోయింది. మూడో బ్యాచ్ ఇదేనమ్మా. మూడు బ్యాచ్లే అయిపోయింది. అందరికీ నమస్కారం అండి. జయ గౌరీ జయ జయ గౌరీ. నర్సీపట్నం గ్రామంలో వచ్చేసినటువంటి 6వ వార్డులో శ్రీ 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 గౌరీ పరమేశ్వరి ఆలయం నందు 9వ సంవత్సరం శ్రావణ మాసం పురస్కరించుకొని మహిళలందరిచే కూడా ప్రత్యేకించి మంగళవారం నాడు ప్రతి మహిళకి కూడా గౌరీదేవి ప్రతిమనిచ్చి మంగళగౌరి వ్రతములు మహిళలచే సామూహికంగా జరపబడును. అలాగే 4 మంగళవారాలు మరియు 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిపించబడును. 4వ మంగళవారం నాడు అమ్మవారికి ప్రత్యేకించి ప్రతి ముత్తైదును కూడా తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా వాయనం ఇవ్వడం జరుగును. కనుక ఈ గౌరవీధులు వచ్చేటువంటి గౌరీ పరమేశ్వరుని దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి యొక్క పాత్రకు కృప కావాల్సిందిగా కోరుతున్నాం. జయ గౌరీ జయ జయ గౌరీ. జయ గౌరీ జయ జయ గౌరీ. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామం 6వ వార్డు గౌరవీధి అమ్మవారి గౌరీ పరమేశ్వర అమ్మవారి ఆలయం ఇక్కడ వెలిసి ఇప్పటికీ 16 సంవత్సరాలు. అయితే అమ్మవారి సన్నిధిలో మంగళగౌరి వ్రతాలని ఆచరింపజేయడం 9వ సంవత్సరం ఈ సంవత్సరం. ఇది సామూహిక మంగళగౌరి వ్రతం. అంటే ముత్తైదులందరూ కూడా ఇక్కడ ఈ ఆలయానికి విచ్చేసి సామూహికంగా ఒకే స్థలంలో సాక్షాత్తు గౌరీదేవి ముందు వాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకునే విధంగా గౌరీ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇది తొలి మంగళగౌరి వ్రతం. ఈవేళ 6వ తారీఖు, మళ్ళా 13వ తారీఖు వచ్చేవారు, తర్వాత 20వ తారీఖు ఆ వేళ గాజుల గౌరీ నోము నోయిస్తున్నాము. అలాగే 4వ మంగళవారం ఒక బ్యాచ్ మంగళగౌరి వ్రతం ఆచరింపజేసి తర్వాత మహిళలందరినీ కూడా గౌరీ మహిళా సేవా సంఘం వారు అందరూ కూడా ముత్తైదువును తయారు చేసి ముత్తైదు తాంబూలాలను ఏర్పాటు చేసి 18 రకాల షడ్ర సోపేతం సాక్షాత్తు గౌరీ పరమేశ్వర అమ్మవారి ఆలయానికి వచ్చినట్టుగా భావించి ఆ తల్లికి ఈ తల్లులందరూ కలిపి వారి స్తోమత ప్రకారం వాళ్ళకి ఏం కలిగితే అది తొలకొక పణంగా ఆ పలహారంగా అమ్మవారికి 18 రకాలతో భోజనం పెట్టినట్టుగా అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మహా కార్యక్రమం ఇది 9వ సంవత్సరం. చాలామంది అమ్మవారి మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినట్టయితే ఈజీగా చాలా సులువు పద్ధతిలో ఈ మంగళగౌరి వ్రతాలను ఆచరించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు 50 మంది కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా కొత్తగా పెళ్ళైన వధువును మాత్రం తప్పనిసరిగా తల్లి తీసుకొని వచ్చి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే విధంగా ఏర్పాటు చేయండి. ఎవరైనా సరే సువాసిని స్త్రీలు అంటే పిల్లలున్న తల్లి కానీ అలాగే ముత్తైదు ఎవరైనా సరే పసుపు కుంకాల తల్లి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఫలానా వాళ్ళే చేయాలని ఏమీ లేదు. ఎవరైనా సరే ఈ మంగళగౌరి వ్రతాలని ఆచరించవచ్చు. కావున అందరూ కూడా విచ్చేసి ఆ గౌరీ పరమేశ్వర అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది మీరు మీ కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని